హాయ్ అండి. ఈ వీడియోలో నేను టీనేజర్స్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. 18 ఇయర్స్ వచ్చినాయి, మాకు తెలుసు, మేము మేజర్స్మి, మాకు మా లైఫ్ పార్ట్నర్ని మేము చూస్ చేసుకోగలం అనేసి అంటారు కదా. సరే, ఒక మాట అడుగుతామా. ఒక 1 వీక్ అమ్మాయి అయితే కాలేజీకి వెళ్తా, ఇంట్లో అన్నీ మార్నింగ్ అమ్మ ఎన్నింటికి లేస్తుందో అన్నింటికి లేచి అంట్లు తోము, ఇల్లు ఊడ్చు, వాకిలి ఊడ్చు, తుడుచు, వంట చేసుకో, బాక్స్ కట్టుకో, అలానే నీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు కదా ఇంట్లో మళ్ళీ అందరికీ చేయాలమ్మా. ఎందుకంటే అత్తమామ ఉంటారు కదా. నువ్వు పెళ్లి చేసుకొని రాగానే ఈ అబ్బాయి బయటికి వెంటనే వచ్చేయడమ్మా. వచ్చినా నెల రోజుల కంటే ఎక్కువ ఉండడు. మళ్ళీ అమ్మ బాబు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అబ్బాయి. అమ్మాయిలే తిరిగి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేరు. అర్థమవుతుందా? అలానే అబ్బాయిలు ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళేటప్పుడు మీరు ఆ అమ్మాయిని లైఫ్ మొత్తం బర్డెన్ చేయగలరా? మీ సంపాదన మీరు సంపాదించుకోండి, మీ కాలేజీ ఫీజు మీరు కట్టుకోండి, మీ బట్టలు మీరు కొనుక్కోండి, మీ మొబైల్ మీరు కొనుక్కోండి, మీ బైక్ మీరు కొనుక్కోండి. మీది అంటూ ఒక సొంతం ఉంటుంది కదా. అవి అన్నీ నీతో పాటు నువ్వు తెచ్చుకునే అమ్మాయిని కూడా ఆ అమ్మాయి రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకో. ఇలా అయితేనే లవ్ చేయాలి అని చెప్పేసి చూడండి. ప్రేమ ఊరికనే రాదమ్మా. ప్రేమ అంటే కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటే కడుపు నిండిపోదు. అర్థమవుతుందా? ప్రాబ్లం అంతా అమ్మాయిలతోనే ఉండిద్ది. ఏ అబ్బాయిదేముంది, స్థిరంగానే వెళ్ళిపోతాడు. ఎవడు రమ్మన్నాడే నిన్ను అనేసి. అప్పుడు తీసుకెళ్ళిన అబ్బాయే తెస్తాడు మీ అమ్మ నాన్ని. అర్థమవుతుందా? నువ్వు తల తల ఉంచుకునేది కాక నీ తల్లిదండ్రులను కూడా తల ఉంచుకునేలాగా చేయొద్దు. ఓకే. ఇప్పటి రోజుల్లో పిల్లలందరూ ఎంత ఫాస్ట్గా అవుతున్నారంటే మా ఇష్టం మా ఇష్టం. ఇది అంతా పక్కనుండే ఫ్రెండ్సేనండి బాబు. నాకు ఒక లవర్ ఉన్నాడు, నాకు ఒక లవర్ ఉంది, వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు, ఆ అమ్మాయి నీ వైపు చూస్తుంది, ఈ అబ్బాయి నీ వైపు చూస్తున్నాడు. చూస్తే ఏమొచ్చిద్దమ్మా? ఏం రాదు. ఒక ఒక నెల రోజులు నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్పండి, తీసుకుంటాడేమో చూద్దాము. కాస్త ఆగండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, బాధ్యతలను పెంచుకోండి. ఎవరేం కోట్ల ఆస్తి కోరుకోవట్లేదు, కానీ మీ బాధ్యతలు మీరు పంచుకోగలిగి అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోగలిగేలాగా మీరు ఉండగలిగితేనే మా ఇవన్నీ. లేకపోతే వద్దు. ఓకేనా? అర్థం చేసుకుంటారనుకుంటున్నాను.